కొన్ని వేదాంత తత్వాలు, వాటి నిర్వచనం. మన మాటల్లో కొన్ని జాతీయాలు, కొన్ని వేదాంత ప్రయోగాలు అలవోకగా దొర్లిపోతూ ఉంటాయి. భాషలోని వీటి ప్రయోగానికి జాతి మత భేదం కూడా ఉండదు. ప్రతి భారతీయునికి భారతతత్వమైన వేదాంతం జీవన విధానంలో భాగమైపోతుంది అనేందుకు ఇదో నిదర్శనం కావచ్చు. ఉదాహరణకి తాపత్రయం, త్రికాలవేదులు, త్రికరణ శుద్ధి, త్రిగుణాతీతుడు, ముల్లోకాలు, పంచభూతాలు, అరిషడ్వర్గం ఇలా. వ్యావహారికంలోని అటువంటి కొన్నిటిని ఇప్పుడు చూద్దాం. త్రి లేదా త్రయం అంటే 3, చతుష్టయం అంటే 4, పంచ అంటే 5, షడ్ అంటే 6, సప్త అంటే 7. ఇప్పుడు కొన్ని 3లు, కొన్ని 4లు, కొన్ని 5లు, కొన్ని 6లు, కొన్ని 7లు ఏమిటో చూద్దాం. ఇది 1920 ప్రాంతాల్లో జీవించిన సందడి నాగదాసు గారు అనే కవి రాసిన తత్వార్థ దర్పణం అనే పుస్తకం నుంచి సంగ్రహించబడింది. మొదట త్రిసంఖ్యా ప్రకరణం అంటే 3 తత్వాలు. 1 వాసనాత్రయం అంటే 3 వాసనలు. ఏమిటా 3 వాసనలు? వాసనకి కంపు అనేది కాక సంస్కారం అనే అర్థం ఉంది. ఈ రెండో అర్థంలో వాసనాత్రయం అంటే లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన. లోకమే పరమార్థమని, లోకులందరూ తనను స్తోత్రం చెయ్యాలనుకోవడం లోకవాసన. ఇటువంటి సంస్కారానికి ఓ విరుగుడు చెప్పారు. లోకపు నిందలు సర్వసాధారణం అని, ఈశ్వరుడికే అవి తప్పవు, మనమెంత, అదీగాక నిందాస్తుతులు దేహానికే గాని మనసుకు కావనే భావన అలవాటు చేసుకోవడం. ఇంకోటి దేహవాసన. నేను అన్ని తీర్థాలు సేవించి మునకలేసాను కనుక, ప్రాణాయామాది యోగాలు అవి చేశాను కనుక నా దేహం మిగతా వారితో పోలిస్తే ఉత్తమమైనది అనే సంస్కారం. దీనికి విరుగుడుగా శరీరము రక్తమాంస పూరితమైనది, మాయావృతమైనది, అనిత్యము అని, లోని ఆత్మస్వరూపమే పరిశుద్ధము, నిత్యము అనే భావన పెంపొందించుకోవడం. మూడోది శాస్త్రవాసన. శాస్త్రం చెప్పినట్టు కర్మాచరణ చెయ్యడం, శాస్త్రాలు చదవడం వల్ల తాము గొప్పవారిమని భావించుట శాస్త్రవాసన. దీనికి నివృత్తి కర్మము అజ్ఞానాన్ని వృద్ధి చేస్తుందని, ఈరోజు చదివి నేర్చుకున్నది నిరంతరం మననం చేసుకుంటే తప్ప జ్ఞాపకంలోంచి అతి సులువుగా జారిపోయేంత అశాశ్వతమైన విషయమని, తాను చదివింది నిజమో కాదో, ఏదో చదివి ఇతరులను వంచినా తానే మోసపోయినా కలిగేది దుఃఖమేనని గుర్తుపెట్టుకోవడం. అంటే ఈ 3 వాసనల్లో ఏ వాసన మనం పెంచుకోకూడదు. ఇప్పుడు ఈషణత్రయం. ఈషణం అంటే కోరిక, లంపటం. 3 రకాల ఈషణలు: దారీషణ, ధనీషణ, పుత్రీషణ. దారీషణ. దార అంటే భార్య. కామధర్మాది సుఖం భార్య వల్ల కలిగేవి కనుక భార్య పట్ల విపరీతమైన అపేక్ష దారీషణం. దీనికో నివృత్తి చెప్పారు. తాను దరిద్రంతోనూ రోగంతోనూ పీడింపబడి ఉంటున్నట్టయితే భార్య ఇప్పుడున్నంత ప్రేమ చూపుతుందా? లేనప్పుడు ఇంత అపేక్ష అవసరమా అనే భావన. ధనీషణ. ధనం ఉంటే యజ్ఞదానాది సత్కర్మలు ఆచరించి స్వర్గాది సుఖాలు అనుభవించవచ్చని దానికి అంటిపెట్టుకుని ఉండడం ధనీషణ. దీని నివృత్తి ధన సంపాదన, సంరక్షణ దుఃఖమని, కర్మకాలి అది పోతే మరింత దుఃఖమని, స్వర్గాది భోగాలు కలిగినా మళ్ళీ పునర్జన్మ తప్పదు కదా అనే చింతన. పుత్రీషణ. పుత్రులు లేకుంటే నరకప్రాప్తి అని, స్వర్గాది భోగాలు ఇహలోకంలో ప్రతిష్ట ఉండవని భావించి వారు కలగాలని, కలిగాక వారిని అంటిపెట్టుకుని ఉండేది పుత్రీషణ. దీనికి నివృత్తి కలగాలని చేసిన తీర్థయాత్రలు అవి చెయ్యాల్సిన బాధ, తీరా కలిగి వాడు మూఢుడైతే చూసుకుంటూ రోజు ఏడ్చే బాధ, అకాల మృత్యువు పాలైతే గుండెకోత కదా అనే భావనను అలవర్చుకోవడం. ఈషణాత్రయం కూడా జ్ఞానులు విడిచిపెట్టాలి అని. ఇప్పుడు ఇచ్ఛాత్రయం. ఇచ్ఛ అంటే కోరిక. ఇది 3 రకాలు: స్వేచ్ఛ, పరేచ్ఛ, అనిచ్ఛ. ఒక పనిని తలపెట్టి మనస్ఫూర్తిగా కోరి చేసి దాని వలన వచ్చిన సుఖదుఖాలను అనుభవించడం స్వేచ్ఛ. స్వ ప్లస్ ఇచ్ఛ.
ఒక పని తన కోరికతో కాక ఇతరుల ప్రేరేపణతో చేసి దాని సుఖదుఖాలను అనుభవించడం పరేచ్ఛ. పర ప్లస్ ఇచ్ఛ. ఒక పని తన కోరికతోనూ కాక పరుల కోరికతోనూ కాక చేసి వచ్చే సుఖదుఖాలను అనుభవించడం అనిచ్ఛ. నా ప్లస్ ఇచ్ఛ అనిచ్ఛ. జ్ఞానులకు స్వేచ్ఛ అధమమని, పరేచ్ఛ మధ్యమమని, అనిచ్ఛ ఉత్తమమని వేదాంత సిద్ధాంతం. ఇప్పుడు కర్మత్రయం, కరణత్రయం. కర్మలు 3 రకాలు: పుణ్యకర్మ, పాపకర్మ, మిశ్రకర్మ. కరణత్రయాన్నే త్రికరణాలు అంటాం. కరణం అంటే ఇంద్రియం. కరణాలు 3: మనస్సు, వాక్కు, శరీరము. మనోవాక్కాయ కర్మలు అంటారు కదా, అది. ఇప్పుడు కరణత్రయం ద్వారా చేసే కర్మత్రయం. మనసు చేత చెయ్యబడే పుణ్యకర్మలు లోక కళ్యాణకరమైన భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు, పరోపకారం, జీవిత పరమార్థ చింత. మనసు చేత చెయ్యబడే పాపకర్మలు ద్రోహము, స్వార్థపరత్వం వంటి లోకాపకార అవలక్షణాలు. అటు లోక కళ్యాణము, ఇటు లోకాపకారము కలగని సంసారపక్షపుట ఆలోచనలు మనసు చేసే మిశ్రకర్మలు. వాక్కు చేత చెయ్యబడే పుణ్యకర్మలు వేదశాస్త్ర పఠనం, గీతాపారాయణం, గాయత్రీ మంత్రజపం, దైవప్రీతికైన స్తోత్ర పాఠాలు. వాక్కు చేత చెయ్యబడే పాపకర్మలు అబద్ధాలాడడం, సజ్జన దూషణ. అవి లౌకిక వార్తలు, సామాన్య సంభాషణలు వాక్కు చేత చెయ్యబడే మిశ్రకర్మలు. ఇప్పుడు కాయము అంటే దేహం. దేహం చేత చెయ్యబడే పుణ్యకర్మలు పుణ్యతీర్థ స్నానాదులు, గురుదేవత నమస్కారాలు, బ్రహ్మచర్యం మొదలైనవి. కాయం చేత చెయ్యబడే పాపకర్మలు పరపీడనం, పరస్త్రీ సంగమం, పరధనాపహరణం మొదలైనవి. పుణ్యపాప నిమిత్తం లేని దైనందిన కార్యక్రమాలు కాయము చేత చెయ్యబడే మిశ్రకర్మలు. ఇప్పుడు అవస్థాత్రయం. జాగ్రత్త అవస్థ అంటే మేలుకొని ఉండడం, స్వప్నావస్థ అంటే కలలు కనడం, సుషుప్తావస్థ అంటే కలలు కలత లేని సుఖనిద్రావస్థ. జీవత్రయం. విశ్వుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు. ఇవి 3 జీవత్రయం. విశ్వుడు జాగ్రత్త అవస్థలోనివాడు, తైజసుడు స్వప్నావస్థలోనివాడు, ప్రాజ్ఞుడు సుషుప్తావస్థలోనివాడు. తాపత్రయం. తాపము లేదా దుఃఖము ఆధ్యాత్మికం, అధిభౌతికం, అధిదైవికం అని 3 రకాలు. వాత, పైత్య, శ్లేష్మము అనబడే శరీర సంబంధమైన దుఃఖం ఆధ్యాత్మికం. సర్ప, వృశ్చిక, వ్యాఘ్ర, చోర, ద్రోహాదుల వంటి బయటివారి నుంచి కలిగేది అధిభౌతిక దుఃఖం. మనిషి నియంత్రణలో లేని గాలి, వాన, పిడుగులు వంటి ప్రాకృతిక శక్తుల నుండి కలిగేది అధిదైవిక దుఃఖం. తాపత్రయం అంతఃకరణతో కూడిన దేహానికే కాని ఆత్మకు కాదని వేదాంత సిద్ధాంతం. వ్యాధిత్రయం. వాతము, పైత్యము, శ్లేష్మము అని 3 వ్యాధులు. వాతం అంటే శరీరం లోపలికి బయటికి చలించే గాలి సంబంధమైనది. దీనిలో 80 రకాల వ్యాధులు కలుగుతాయని ఆయుర్వేదం నిర్ధారించింది. పైత్యం అనేది పైత్యరసానికి సంబంధించినది. పైత్యరసం కాలేయం నుంచి స్రవించి పిత్తాశయంలోనికి చేరుతుంది. ఈ పిత్తధాతు సంబంధమైన పైత్య వ్యాధులు 82 రకాలు అని ఆయుర్వేదం చెబుతోంది. మూడోది శ్లేష్మము లేదా కఫము. ఇది ఛాతీలో చేరే జిగురు ద్రవం. దీనికి సంబంధించిన వ్యాధులు 224 అని ఆయుర్వేదం చెబుతోంది. ఇప్పుడు నాడీత్రయం. ఇడనాడి, పింగళనాడి, సుషుమ్న నాడి అని 3 ప్రధాన నాడులు శరీరంలో ఉంటాయన్నది రాజయోగ సిద్ధాంతం. వర్ణత్రయం. అకారం, ఉకారం, మకారం ఇది వర్ణత్రయం. ఓంకారానికి ఇవి మూలధాతువులు. మూర్తిత్రయం లేదా త్రిమూర్తులు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. బ్రహ్మ రజోగుణముచే సృష్టిని కలిగించునని, విష్ణువు సత్వగుణముచే దానిని పోషించునని, మహేశ్వరుడు తమోగుణంచే సంహారం చేయునని వేదాంత వాక్యం. కాలత్రయం. జరిగిపోయినది భూతకాలం, జరుగుతున్నది వర్తమానం, జరగబోయేది భవిష్యత్కాలం. ప్రారబ్ధత్రయం.
ఆగామి, సంచితం, ప్రారబ్ధం అని 3 ప్రారబ్ధాలు. బ్రతికుండగా చేసే ప్రతి ఆలోచన, పని మన కర్మల ఖాతాలో జమ అవుతుంది. దాని ఫలం ఈ జన్మలోనైనా వచ్చే జన్మలోనైనా అనుభవించక తప్పదు. సంచితం అనగా కూడబెట్టినది. పూర్వజన్మలో చేసిన పాప పుణ్య కర్మలు సంచితం. వాటి ఫలితాన్ని అనుభవిస్తూ ఈ జన్మలో చేస్తున్నవి ఆగామ్య కర్మలు. ఇవి సంచితానికి జతపడుతూ పోతాయి. ఆగామి సంచితాలకు అర్హమైన శరీరాన్ని పొంది అనుభవించే సుఖదుఖాలు ప్రారబ్ధ కర్మం. ఇప్పుడు గుణత్రయం. సత్వగుణము, రజోగుణము, తమోగుణము అని 3 గుణాలు. సత్యసంధత, నియమబద్ధత, తపోనిష్ఠ మొదలైనవి సత్వగుణం. సత్వగుణం వల్ల సంతోషము, దయ, కరుణ, పరిశుద్ధత, ధైర్య, స్థైర్యాలు కలుగుతాయి. ఇతరుల సొమ్మును అపహరించాలనే బుద్ధి, కామక్రోధాలు రజోగుణం. ప్రతాపము, కలహము, శౌర్యము, కాంక్ష, ఈర్ష్య, అసూయలకు ఇది కారణం. మోహము, నిద్ర, ఆలస్యం, బద్ధకం, అవివేకం తమోగుణం. శోకము, మౌఢ్యము వంటివి దీనివల్ల కలుగుతాయి. లోకత్రయం అంటే ముల్లోకాలు. స్వర్గలోకం, మర్త్యలోకం, పాతాళలోకం. దేవతలుండేది స్వర్గలోకం, మానవులుండేది మర్త్యలోకం, బలిచక్రవర్తి మొదలగు వారుండేది పాతాళలోకం. త్రిఫలాలు. కరక్కాయ, తాడికాయ, ఉసిరికాయ ఇవి 3 త్రిఫలాలు. త్రిఫల చూర్ణం వీటితో చేస్తారు. ఇప్పుడు త్రిసంఖ్యా ప్రకరణం చూసాం కదా. ఇప్పుడు చతుస్సంఖ్యా ప్రకరణం చూద్దాం. అంటే 4 ఒకటోది అంతఃకరణ చతుష్టయం. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవి అంతఃకరణ చతుష్టయం. మనస్సు కంఠం క్రింది భాగం నుంచి జనించేది. దీనితో జరిగే పనులు సంకల్పించడం, వికల్పించడం అంటే ఏదైనా చేద్దామని గాని మానుదామని గాని అనుకోవడం. చంద్రుడు దీనికి అధిష్టాన దేవత. బుద్ధి ముఖస్థానం నుంచి జనించేది. దీనితో జరిగే పని నిశ్చయము. మనసులో సంకల్పముగా జనించేది బుద్ధిలో నిశ్చయపడుతుంది అంటే స్థిరపడుతుంది. బుద్ధికి అధిష్టాన దేవత బ్రహ్మ. చిత్తము దీనికి నాభిస్థానం, మూలాధారం. శరీరము కలిగిన మనుష్యుడే దీనికి అధిష్టాన దేవత. ఇది ఉపయోగించి చేసే పని ధ్యానము, సమాధి. 4వది అహంకారం. దీనికి మూలస్థానం హృదయం. రుద్రుడైన పరమేశ్వరుడు దీనికి అధిష్టాన దేవత. అహంకార మమకారాలు దీనివల్ల కలుగుతాయి. ఇప్పుడు మహావాక్య చతుష్టయం. 4 మహావాక్యాలున్నాయి. అవి అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ, తత్వమసి. అహము బ్రహ్మ అస్మి కలిసి అహం బ్రహ్మాస్మి. నశించే శరీరము కలిగిన జీవుడు అహం. నాశనం లేని పరమాత్మ బ్రహ్మ. నేనే బ్రహ్మను అని ఈ వాక్యానికి అర్థం. ఈ వాక్యం యజుర్వేదంలోనిది. ప్రజ్ఞానం అంటే జ్ఞానము లేక బుద్ధి. జ్ఞానమే బ్రహ్మ అని దీనికి అర్థం. ఈ వాక్యం ఋగ్వేదంలోనిది. అయమాత్మా బ్రహ్మం అంటే ఈ ఆత్మయే బ్రహ్మము అని. ఇది అథర్వణ వేదంలోనిది. తత్వమసి అంటే నీవే బ్రహ్మము అని. ఈ వాక్యము సామవేదంలోనిది. స్పర్శ చతుష్టయము అంటే స్పర్శకు సంబంధించిన చతుష్టయం. శీతము, ఉష్ణము, మృదువు, కఠినము ఈ 4 స్పర్శ చతుష్టయం. వీటికి అర్థం అందరికీ తెలిసినదే. ఇప్పుడు చతుర్విధ పురుషార్థాలు. ధర్మార్థ, కామ, మోక్షాలు ఇవి 4 మానవ జీవిత పరమార్థాలు. విధి నిషేధాలు, నీతి నియమాలకు అనుగుణమైన ప్రవర్తన ధర్మం. ధర్మవర్తనానికి విరుద్ధం కాని బలము, సంపదల ఆర్జన అర్థం. ధర్మబద్ధంగా భోగాలను అనుభవించడం కామం. ఈ 3 కర్మబంధనాల నుంచి విముక్తం కావడం 4వది అయిన మోక్ష పురుషార్థం. అవస్థా చతుష్టయం అంటే బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్యాలు అనే 4 జీవితావస్థలు. దీని అర్థం కూడా అందరికీ తెలిసినదే. ఇప్పుడు గకార చతుష్టయం. గకారము కలిగిన 4 పదాలు పరమ పవిత్రమైనవిగా పేర్కొంటారు. అవి
గీత అంటే భగవద్గీత, గంగానది, గాయత్రీ మంత్రం, గోవిందనామం ఈ 4 పదాలను పరమ పవిత్రమైన గకార చతుష్టయం అని అంటారు. వీటిని హృదయంలో నింపుకొన్న చాలు మోక్షం సిద్ధిస్తుందని పెద్దల వాక్కు. గీతా గంగా చ గాయత్రి గోవిందేతి హృది స్థితే చతుర్గకార సంయుక్తే పునర్జన్మ న విద్యతే అని శ్లోకం. ఇప్పుడు సాధన చతుష్టయం. వివేకము, వైరాగ్యము, ఇంద్రియ నిగ్రహము, మోక్షం ఈ 4ంటిని సాధన చతుష్టయం అంటారు. యోగ సాధనకు ఇవి అవసరం. సద్గుణ చతుష్టయం 5 సద్గుణాలు. మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష ఇవి సద్గుణ చతుష్టయం. సాధు సజ్జన సాంగత్యం మైత్రి. దుఃఖపడు వారిని చూచి పరితపించి చేతనైన సహాయం చేయ సంకల్పించడం కరుణ. చుట్టూ జరిగే మంచిని చూచి హృదయపూర్వకంగా సంతోషించడం ముదిత. పాపాత్ములయందు రాగద్వేషాలు లేకుండా ఉండడం ఉపేక్ష. చతురాశ్రమ ధర్మాలు. బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థ, సన్యాస ఇవి 4 చతురాశ్రమాలు. క్రమశిక్షణతో కూడిన శాస్త్రాధ్యయనము, గురు శుశ్రూష, మితాహారం, ఇంద్రియ నిగ్రహం ఇవి బ్రహ్మచర్యాశ్రమంలో ఆచరించదగ్గవి. అగ్నిసాక్షిగా వివాహమాడిన భార్యతో భోగానుభవము, కుటుంబ పోషణ, ధర్మ మార్గానువర్తనము, దైవ ప్రార్థన ఇవి గృహస్థాశ్రమం. భోగానుభవాలు, అపేక్షలు విడిచిపెట్టడం, సాత్వికము, సరళము అయిన జీవితం గడపడం వానప్రస్థాశ్రమం. అన్ని కోరికలను, అపేక్షలను, నేను, నాది అనే అహంకార మమకారాలను, భోగాలను విడిచిపెట్టి దైవనామస్మరణలో మరణ పర్యంతం కాలక్షేపం చేయడం సన్యాసాశ్రమం. ఆదర్శవంతమైన మానవ జీవితానికి ఈ 4 ఆశ్రమాల విధులు ఈ విధంగా నిర్ణయించారు. ఇప్పుడు భక్తిహేతు చతుష్టయం అంటే మనకు కలిగే భక్తి 4 కారణాల వల్ల కలుగుతుంది. ఆర్తి, జిజ్ఞాస, అర్ధకామము, జ్ఞానము. రోగాది ఈతిబాధలతో తపిస్తూ వాటి నుంచి ఉపశమనం కోసం ప్రార్థించేవారు ఆర్తులు. భగవత్ స్వరూపం గురించి తెలుసుకోవాలనే ఉత్సుకతతో ప్రార్థించేవారు జిజ్ఞాసువులు. ధనాది సంపదల కోసం ప్రార్థించేవారు అర్ధార్థులు. ఏ కోరికలు, ఉత్సుకతలు, అపేక్షలు లేక వైరాగ్య సంపన్నులై ధ్యానించేవారు జ్ఞానులు. చతురంగాలు. సైన్యంలో చతురంగాలు రథాలు, గజాలు, గుర్రాలు, కాల్బలం వీటిని చతురంగ బలం అంటారు. చతుర్యుగాలు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని 4 యుగాలు. చతుర్విధ దైవోపాసకులు. దేవుని ఉపాసన చేసేవారు 4 రకాలు. ద్విజాతులు, మునులు, సామాన్యులు, విదితాత్ములు. అగ్నిహోత్రుని దైవంగా కొలిచేవారు ద్విజాతులు. తమ హృదయంలోనే దైవమున్నదని ఆత్మస్థితులైనవారు మునులు. విగ్రహారాధనలు చేసేవారు సామాన్యులు. సర్వభూతాత్మకమైన ప్రపంచమంతా భగవంతుని స్వరూపమేనని నమ్మి భజించేవారు విదితాత్ములు. 4వదే శ్రేష్టమని పండితవాక్యం. ఇప్పుడు పంచసంఖ్యా ప్రకరణం అంటే 5 పంచభూతాలు. పృథ్వీ, జలము, తేజస్సు లేదా అగ్ని, వాయువు, ఆకాశము ఇవి పంచభూతాలు. పృథ్వీ అంటే ఘనపదార్థమైన మట్టి. జలము అంటే ద్రవ పదార్థమైన నీరు. వాయువు అంటే గాలి. తేజస్సు అంటే అన్నిటినీ చూపగలిగే కాంతి ప్రకాశం. ఆకాశం అంటే వీటన్నిటి చలనానికి నిరోధం లేనట్టి శూన్యము. సృష్టి నిర్మాణము వీటితోనే జరిగిందని వేదాంత అభిప్రాయం. జ్ఞానేంద్రియ పంచకము. 5 జ్ఞానేంద్రియాలు. శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణము ఈ 5 జ్ఞానేంద్రియాలు. శ్రోత్రము అంటే వినే ఇంద్రియం చెవి. జిహ్వ అంటే మాట్లాడే ఇంద్రియం నాలుక. చక్షు అంటే చూచే ఇంద్రియం కన్ను. త్వక్కు అంటే స్పర్శను గ్రహించే చర్మేంద్రియం. ఘ్రాణం అంటే వాసన చూడగలదైన నాసికేంద్రియం. వినికిడి, చూపు, మాట, ఘ్రాణము, స్పర్శ జ్ఞాన సంబంధం కనుక
ఇవి జ్ఞానేంద్రియాలు. ఇప్పుడు కర్మేంద్రియ పంచకము. నోరు, చేతులు, పాదాలు విసర్జకావయవాలు. ఇవి కర్మేంద్రియ పంచకం. పనులు వీటితో చేస్తాం కనుక ఇవి కర్మేంద్రియాలు. పంచాంగం. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే 5 అంగాలు కలిగిన పుస్తకం పంచాంగం. విషయ పంచకం లేదా పంచ తన్మాత్రలు. విషయాలంటే అనుభూతులు. ఇవి 5: శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము. జ్ఞానేంద్రియ పంచకంతో ఇవి అనుభవించి వ్యక్తపరుస్తాం. పంచ అగ్నులు. అగ్ని లక్షణం కాల్చడం. మనిషి తన లోన కలిగే 5 రకాల అగ్నులతో తపిస్తాడు. అవి ఉదరాగ్ని, మందాగ్ని, కామాగ్ని, శోకాగ్ని, బడబాగ్ని. ఆకలిచే తపించడం ఉదరాగ్ని. ఆకలి లేక తపించడం మందాగ్ని. పరస్త్రీ సంగమం కోరి తపించడం కామాగ్ని. అధ్యాత్మాది దుఃఖాలతో తపించడం శోకాగ్ని. చావుకు దగ్గరైన ప్రమాదాన్ని పొంది తపించడం బడబాగ్ని. పంచామృతాలు. నీరు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె. ఇవి పూజల్లో ప్రస్తావించే పంచామృతాలు. ఏకోత్తర పంచభూత గుణాలు. మనకి విషయ పంచకంలోని ఒక్కొక్కటి పంచభూతాలకి ఎలా అన్వయిస్తుందో అవి ఏకోత్తర పంచభూత గుణాలు. అంటే ఒక్కోదానికి ఒకటి కలుపుకుంటూ వెళ్ళేది. ఆకాశానికి శబ్దం ఒక్కటే తెలుస్తుంది. వాయువుకు శబ్దము, స్పర్శ. అగ్నికి శబ్దము, స్పర్శ, రూపము. జలానికి శబ్దము, స్పర్శ, రూపము, రసము. పృథివి లేదా మట్టికి శబ్ద, స్పర్శ, రూపరస, గంధాలు గుణాలు. ఇవి ఏకోత్తర పంచభూత గుణాలు. ఇప్పుడు షట్సంఖ్యా ప్రకరణం. భగవత్ శబ్దార్థ షడ్గుణ ఐశ్వర్యములు. భగవంతుడు షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడు. ఈ 6 ఐశ్వర్యాలు ఏమిటంటే సంపద, ధైర్యము, కీర్తి, తేజస్సు, జ్ఞానము, వైరాగ్యము. వేదాంత అభిప్రాయ ప్రకారం వీటిలో ఏది కోరి భగవంతుని ధ్యానిస్తే అది సిద్ధిస్తుంది. షట్చక్రాలు. శరీరంలో 6 చక్రస్థానాలుంటాయని యోగ వ్యాఖ్యానం. గుదస్థానంలో మూలాధార చక్రం, పునరుత్పత్తి అవయవ స్థానంలో స్వాదిష్ఠ చక్రం, నాభిస్థానంలో మణిపూరక చక్రం, హృదయస్థానంలో అనాహత చక్రం, కంఠస్థానంలో విశుద్ధ చక్రం, భ్రూమధ్యం అంటే కనుబొమల మధ్య ఆగ్నేయ చక్రం. ఇప్పుడు అరిషడ్వర్గాలు అంటే 6 రకాల శత్రువులు. కామము అంటే కోరిక, క్రోధం అంటే కోపము, లోభం అంటే సంపాదించిన వాటికి అంటిపెట్టుకుని ఉండే గుణం, మోహము అంటే ఒకటి పొందే కోరికతో వశం తప్పిపోవడం, మదం అంటే ధనాదుల గర్వంతో ఎవరినీ లెక్క చేయక చిన్నచూపు చూడడం, ఎదిరించడం, మాత్సర్యం అంటే ఏదో కారణం కల్పించుకొని ఇతరుల మీద ద్వేషము, అసూయలు కలిగి ఉండడం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. వీటిని అన్నిటినీ పూర్తిగా వదులుకోలేకున్నా నియంత్రణలో ఉంచుకోకపోతే పతనం తథ్యం అని వేదాంత అభిప్రాయం. అరిషడ్వర్గ జనన వినాశన హేతువులు అంటే ఇవి 6 ఎలా పుడతాయో ఎలా నశిస్తాయో వాటి కారణాలు. కామం సంకల్పం ఉంటేనే పుడుతుంది, లేకుంటే లేదు. భగవద్ధ్యానంతో ఈ సంకల్పం అదుపులో ఉంటుంది. క్రోధానికి పరులు, పరిస్థితులు కారణం. క్షమ, ఓరిమి అభ్యసిస్తే అనవసర క్రోధాలు తగ్గుతాయి. మోహానికి కారణం అజ్ఞానం. అధర్మాన్ని వదిలి ధర్మచింతన అలవర్చుకుంటే ఇది నశిస్తుంది. మదానికి కారణం కులము, ధనము మొదలైనవి. అవి ఎంత అల్పాలో అశాశ్వతాలో అర్థం చేసుకుంటే మదం నశిస్తుంది. మాత్సర్యానికి కారణం సత్వగుణం లేకపోవడం. సాధు సజ్జన సాంగత్యంతో ఇది పోతుంది. షట్ శాస్త్రాలు అంటే 6 శాస్త్రాలు. తర్కము, వ్యాకరణము, ధర్మము, మీమాంస, వైద్యము, జ్యోతిష్యము. ఇవి 6 షట్ శాస్త్రాలు. వాద ప్రతివాదాలను అభ్యసించేది తర్కం. ధర్మాధర్మ వివేక జ్ఞానాన్ని అభ్యసించేది ధర్మశాస్త్రం. విచారణ, విశ్లేషణ చేసే విద్య మీమాంస. రోగ నిదానం తెలుసుకోవడం, కుదర్చడం వైద్యశాస్త్రం. గ్రహచక్ర గమనాలు, భూమిపై వాటి ఫలితాలు అధ్యయనం చేసేది జ్యోతిష్యం.
షడ్రసాలు అంటే 6 రుచులు. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు. షడ్రసోపేత భోజనం అంటే ఈ 6 రుచులను కలిగినది అని. ఇప్పుడు సప్త సంఖ్యా ప్రకరణం అంటే 7 ఇందులో మొదటిది సప్త ధాతువులు. శరీరము సప్త ధాతువులతో నిర్మితమవుతుంది. అవి రసము లేదా నీరు, రక్తము, మాంసము, మేధస్సు, మజ్జ, శుక్లము, అస్థికలు. సప్త వ్యసనాలు. వ్యసనము అంటే కామక్రోధముల వలన పుట్టిన దోషము. సప్త వ్యసనాలంటే వేట, జూదము, స్త్రీలోలత్వము, పరుషపదాలు వాడే అలవాటు, చెయ్యి చేసుకునే అలవాటు, అపాత్ర దానాలు, అనవసర ఖర్చులు, వీటితో డబ్బు వృధా చేసుకోవడం. సప్త సంతానాలు. సంతానాలు 7 రకాలు. మంచి కుమారుని కనడం, ప్రజోపయోగార్థం సరస్సులు అవి తవ్వించడం, అందరికీ పనికొచ్చే కావ్యము రచించడం, నలుగురికి ఉపయోగపడే విధంగా ధనార్జన చెయ్యడం, ఆలయ నిర్మాణం, అడవులు పెంచడం, సజ్జనులకు జీవనాధారం కల్పించడం. ఈ 7 విధాలుగాను మనిషి సంతానాన్ని పొందినట్టే. అష్టసంఖ్యా ప్రకరణం అంటే 8. అష్టాంగములు అంటే యమము, నియమము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణ, మననము అని 8 అష్టాంగాలు. వీటిని ఆచరించి చేసే యోగమే అష్టాంగ యోగము. అష్టకష్టాలు. దేశాంతర గమనము, భార్యా వియోగము, ఆపత్కాలంలో బంధుదర్శనం చేయాల్సి రావడం, ఉచ్ఛిష్ట భోజనం అంటే ఒకళ్ళు తిని వదిలేసిందాన్ని తినడం, శత్రువులతో స్నేహం చేయాల్సి రావడం, పరాన్న ప్రతీక్షణం అంటే ఒకరు తిండి ఎప్పుడు పెడతారా అని ఎదురు చూడాల్సి రావడం, అప్రతిష్ఠ, దారిద్ర్యం.